నీకు తెలియదు. దరిద్రత ఉన్నట్టుగానే కనపడిద్ది. ఆయన బిగబట్టినంతసేపు బిగబట్టి ఆయన పిడికిలి విప్పిన నాడు సమృద్ధితో నింపబడతా ఉన్నాడు. శాపమంతా తొలగిపోయి లేమి దరిద్రతంతా కొట్టివేయబడి 10 మందికి ఇచ్చేటట్టుగా నా తండ్రి నిన్ను నిలబెడతాడు, సమృద్ధితో నింపుతాడు. తెలుసా, మన తండ్రి ఏం పేదోడు అనుకున్నాయండి. శ్రీమంతుడు అని పాట పాడుతున్నావుగా, శ్రీమంతుడే. మరి శ్రీమంతుడైతే మనకి బాధలు ఎందుకంటే ఇందాక చెప్పా, తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. నీకు వేదన కలిగించేవన్నీ కూడా తీసేస్తాడు. ఇప్పుడు మీలో అప్పులోళ్ళు చాలామంది ఉండొచ్చు. అప్పులోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా సరుకు అంతా అదే సరుకు అనుకుంటాను. ఎటు పోయినా అప్పులోళ్ళే తయారవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక్క కూటంలోనన్నా నాకేం అప్పులు లేవు అన్నోళ్ళు కనపడతారేమంటే పాస్టర్లు కూడా అప్పులే కదా. మీరు ఎత్తారా చేతులు? అది వాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు. మాకు కూడా అప్పులే కాదు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది. అవసరాన్ని బట్టి కొన్ని అగ్ని వంటి శ్రమలను నీ జీవితంలోకి నేను అనుమతించాను. తగిన కాలం ముందు నేను వాటిని తొలగిస్తాను. నీ మీద ఉన్న ప్రతి భారం నేను కొట్టేస్తానని దేవుడు మాట్లాడాడు. మనకు అభయం ఉంది కనుక భయం లేదు. డబ్బులు ఉన్నోళ్ళేమో ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పులున్న మీరేం ఇంత కళకళలాడుతున్నారు? మీ ముఖాలు చూస్తుంటే పండగ చేసుకున్నట్టుంది. అసలు మీరేదో వేదంలో ఉన్నట్టు, శాపంలో ఉన్నట్టు, దుఃఖంలో ఉన్నట్టు, అశాంతిలో ఉన్నట్టు ఏం కనపడట్లా నాకు. కళ్ళాడిపోతుంది. లైట్లతో పని లేకుండా ముఖాలు వెలిగిపోతున్నాయి. ఏం జరుగుతుందో ఏమో మరి. అదే సమృద్ధి కలిగిన వాళ్ళపై మీరు చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి. వాళ్ళ హృదయంలో ఉన్న వేదన, రోదన వాళ్ళ ముఖాల్లోనే అలా కనపడతా ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా అన్నోళ్ళు. కానీ నీకున్న ప్రశాంతత, నీకున్న సంతోషం, నీ దగ్గర ఉన్న కళ, నీ దగ్గర ఉన్న ఆనందం వాళ్ళ దగ్గర లేదు. అన్నీ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకు కూడా అదే డౌట్, ఇదేందిరా వీళ్ళు ఎట్టు ఉంటున్నారు, మనం ఎట్టు ఉంటున్నాం ఏంది అనుకొని కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేద్దాం, మన కర్మ ఇది. ఏందో సాగు ఇంకా రాట్లా, ఏందో పొద్దుపడుతుంది, తెల్లారుతుంది, ఏందో ఈ జీవితం అలాగ అయిపోతా ఉంది, ఏందో అని శూన్యంలో బతుకుతున్నారు. నేను ఎలా చెప్తున్నానంటే, మనుషుల మనస్తత్వాలు, జీవితాలు అన్నీ చూసి, నేను రోడ్డు మీద పోయేటప్పుడు ఏదో పైమోహం వేసుకొని పోను, ఎదురు చూసుకుంటా, అన్నీ గమనిస్తూ ఉంటా. ఓ పశువు దాని యొక్క ఫీలింగ్ ఏంటి, దాని అన్వేషణ ఏంటి, ఒక మనిషి ఆ వ్యక్తి ఫీలింగ్ ఏంటి, ఆ మనిషి అన్వేషణ ఏంటి. నేను మా మందిరానికి పోయే బజార్లో రోజు వస్తా పోతూ ఉంటా కదా. ఒక ఆమె ఉంటుంది పాపం, ఒక్కతే. రోజు ఆమె డ్యూటీ ఏంటంటే పొద్దున్నే అంత తింటాం, బయటకు వచ్చి అరుగు మీద కూర్చోవటం. వాళ్ళ ఇంటి బయట అరుగు ఉంది, అరుగు మీద కూర్చుంటుంది, ఇట్లా పెట్టుకుంటుంది, ఇంక చూస్తూ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం టైంకి మళ్ళీ లోపల పోయి అన్నం తిని వచ్చింది, మళ్ళీ ఆ తినగానే మళ్ళీ బయట అరుగు మీదకి వచ్చి కూర్చుంటుంది. చాలా రోజులు అదే పనికి చూశాను నేను. చాలా బాధ అనిపించింది నాకు. ఏంది ఆమె జీవితం ఏంది అసలు, దేవుడా ఆమె పరిస్థితి ఏంది? ఏం లేదు, రెండో డ్యూటీయే లేదు ఆమెకి. ఇంకా ఇక రోడ్డు మీదకి వచ్చి అరుగు మీద కూర్చోవటం, వాళ్ళ ఇంటి బయట అరుగు మీద కూర్చోవటం, ఇక వచ్చే బండిని పోయే బండిని, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని, మెండే పుట్టిన దాకా చూడటమే ఆమె పని. ఎవరితో మాట్లాడినట్టు కనపడదు. పక్క బజార్లు పక్కన ఇళ్ళతో కూడా పలకరించినాడు ఏం. కొన్ని సంవత్సరాలు చూసా, జోక్ కాదు, కొన్ని సంవత్సరాలు చూసా. 2012లో మందిరం అక్కడ కట్టింది. 2012లో అంటే ఇప్పటికి దాదాపు 12 నుండి 13 సంవత్సరం కదా, 13వ సంవత్సరం. కొన్ని సంవత్సరాలు చూసామని అదే డ్యూటీ. ఒకరోజు సడన్గా ఇంటి ముందు టెంట్ వేసి ఉంది, ఆంఫ్లెక్స్ వేసి ఉంది, అవుట్ లేదు. అప్పుడు అనుకున్నా, ఒక నిరాశాజీవి యాత్ర ముగించుకుంది అని. సంతోషాన్ని, ఆశ్చర్యం చెప్పన, ఆమె కళ్ళ ముందే ఎంతోమంది పరిశుద్ధులు దేవుని సన్నిధికి రావటం వెళ్ళటం, వచ్చేవాళ్ళందరినీ చిత్రంగా చూసింది, పోయేవాళ్ళందరినీ చిత్రంగా చూసింది. అది ఒక్కసారన్నా వెళ్దామని ఆమె అనుకోలే, ఒక్కసారన్నా వెళ్దామని ఆమె అనుకోలే, రాలా, అయిపోయింది. ఇప్పుడు ఇంతకు నువ్వు మాకు ఏం చెప్తున్నావు భయ్యా, ఏంది నీ గోల, మమ్మల్ని ఏదో వైరాగ్యంలోకి తీసుకెళ్తున్నావు ఏందిరా నీ సోఫా అనుకుంటున్నారా? లేదు. అంటే ఇప్పుడు సంవత్సరాల ఆమె జీవితం అరుక్కి పరిమితం. ఏం ఉపయోగం?
ఎందుకని అలా అంటే ఏం చేయాలో తెలియదు ఆమెకి. మరి ఇంకేంటి, ఇంట్లో ఫుడ్ ఉంది, తింటున్న టయానికి వచ్చి కూర్చుంటుంది, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తాం, లెక్కేసుకుంటుందో ఏం చేస్తుందో నాకైతే తెలియదు. అయిపోయింది, కొన్ని సంవత్సరాలు ఖర్చు అయిపోయింది, ఫ్లెక్స్ అయిపోయింది. ఫ్లెక్స్ అయిపోయింది అంటే అర్థమైందా? శాలిటీ రైట్, అర్థం లేదు. ఆ జీవితం ఎందుకు అలా ఖర్చు అయిపోయిందో. ఇప్పుడు ఆమెతో నాకెందుకు అంటే అట్ట నా పనే అది. దేవునికి స్తోత్రం. ఈ జీవితం, ఈ మనిషి పరిస్థితి ఏంటి, ఈ మనిషి ముగింపు ఏంటి, ఇంత టైం అంతా ఖర్చు అయిపోతుంది కదా, ఈమెకి ఎందుకని గ్రహింపు రావటల్లా అంటే చేయడానికి ఏం లేదు ఆమెకి. అలాగని ఇంకొకటి చెప్తా, ఒక్కసారన్నా నవ్వుతా కనపడలావు నాకు. ఎప్పుడన్నా ఒక్కసారన్నా స్మైలింగ్ ఫేస్లో కనపడితే నో 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 స్మైల్, ఎప్పుడు విషన్న పదం. ఈ చేయి పుట్టినప్పుడు ఈ చేయి పెట్టింది, అంతమించి ఏం లేదు. ఎంత జాలి అంటే ఆమెను చూస్తే నాకు అంత జాలి. ఆమె మాట్లాడితే ఏమనుకుంటుందో, సరే ఎందుకులే, కారులో పోతా వస్తా ఇక నా డ్యూటీ ఆమెను చూడటం, ఆమె డ్యూటీ ఏమో వచ్చేవాళ్ళని చూడటం. ఈ రకంగా సమాజంలోని వ్యక్తుల జీవితాలను మనం కానీ పరిశీలిస్తే చాలామంది ఈ టైప్ సరుకోళ్ళు తేలుతారు. ఎక్కడో కాదు, నీ ఇంటి పక్కనే తగులుతారు, లేదా 4 ఏళ్ళకి అవతలైన తగులుతారు ఈ బాపతో. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, కొంతమందికి డబ్బు పరమావధి అయితే ఆ డబ్బు వచ్చిన తర్వాత బతికి ఉండట్లేదు. కొంతమందికి డబ్బున్న ముఖాల్లో ప్రశాంతత లేదు. వాళ్ళు ఏదో వెతుకుతున్నారు, ఏదో దొరకట్లా, ఏదో లాస్ అవుతున్నారు. ఆ వేదన, వారి హృదయాల్లో ఉన్న వేదన ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాళ్ళు అలా ఉంటే, సరిగా ఆహారం లేదు, అప్పుల పాలై ఉన్నారు, ఎవడెప్పుడు వచ్చి తిడతాడో తెలియదు, ఏం సామాన్ తీసుకొని పోతాడో తెలియదు, ఎంతలో మాట అంటాడో తెలియదు. ఇలాంటి టెన్షన్స్ పెట్టుకొని మీరేమో ఆనందంగా సంతోషంగా కళకళలాడుతూ ఉన్నారు. అసలు ఏంది తేడా? ఉన్నోడేమో దిగులేసుకొని బతుకుతుంటే, లేకుండా ఇంకా ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్లో ఉండి మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, మొత్తానికి డబ్బు ఉన్న వాళ్ళకి దక్కనిదేదో, డబ్బు లేకపోయినా మీకు దక్కుతుంది ఏదో మొత్తానికి. అందును బట్టి మీ ముఖం వెలుగుతుంది. ఏందో అది నాకు తెలియదు. మరి మొత్తానికి ఏదో దొరుకుతుంది. మీకు ఏం దొరుకుతుంది చెప్పండి మీరే. దేవుని కృప దొరికిందా? అబ్బా ఏం మాట అన్నావు సోదరి. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే మనుగడ లేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృపయే లేకుంటే మనుగడ లేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. దేవునికి మహిమ. దేవుని కృప దొరికిందా మీకు? ఎంతమందికి దొరికింది? అందరికి దొరికిందా? అది దొరకలేదండి వాళ్ళకి, అది దొరకలేదు. ఇది చాలా అన్యాయం కదా. దేవుడు నీకు ఇచ్చిన కృప వాళ్ళకి ఎందుకు ఇట్లా కదా? అన్యాయం. ఏమండి, మీకేమో ఒట్టి కృప ఇచ్చి డబ్బులు ఇలా, అవునా? మనకేం కృప, ప్రభా పైసలు ప్రభు కృపసాలు లేపో అంటున్నాడు. ఏం కృపనా, నన్ను అప్పులు లేదు నీ మొహంలో లేపో, కృపసాలు లేపో అంటున్నాడు మనకి. వాళ్ళకేమో డబ్బులు, ఇంటి నిండా డబ్బులు ఇచ్చాడు, కృప లేదు. ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారని చూస్తే, ఇంటి నిండా డబ్బులు ఉన్నోళ్ళేమో విషన్న వదనాలతో ముఖాలు వేదనతో ఉన్నాయి. కేవలం కృప మాత్రం పొందిన వాళ్ళ ముఖాలు ఏమో ట్యూబ్ లైట్ల కంటే కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నాయి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటి తేడా? సింపుల్. ఏమిటి తేడా అంటే ఏమి లేదండి. మనుష్య హృదయము వెతుకుతున్న శాంతి, సమాధానము, సంతోషము, బ్రతుకు పరమార్థము ఇవన్నీ కూడా ఆయన తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు. అది విషయం. ఎవరు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు? దేవుని గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు విలువైనది, మీకు అవసరమైనది ఏదో నా గుప్పెట్లో పెట్టుకొని నేను కూర్చున్నాను అనుకో, ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ తిరిగినా నీకు దక్కదు, అది దొరకదు. అది దాన్ని పొందాలి అంటే నువ్వు నా దగ్గరకు రావాల్సిందే. అవునా? ఎందుకంటే అది నా గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాను, నీకు అవసరమైనది. మనుషుడు ఏం వెతుకుతున్నాడంటే, అంత డబ్బులో ఉందని డబ్బు వెతికాడు, పదవిలో ఉందని పదవి వెతికాడు, ఉద్యోగంలో ఉందని ఉద్యోగం వెతికాడు, హోదాలో ఉందని హోదా వెతికాడు, ఆస్తిలో ఉందని ఆస్తి వెతికాడు, పొలంలో ఉందని పొలం వెతికాడు, స్థలంలో ఉందని స్థలం వెతికాడు. 100 ఎకరాలు కొంటే తృప్తి కలిగిద్దిరా నాకండి. 100 ఎకరాలు కొని తిరగలేక సచ్చాడు. 100 ఎకరాలు ఏడ తిరుగుతారండి? దాదాపు చుట్టుకొలతే 3 కిలోమీటర్లు వచ్చింది. నీ పొలం నువ్వే తిరుగురా అంటే రోజు తిరగలేక సావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొలం నీదే, తిరుగంటే తిరిగి పోతాయి, కాళ్ళు పెందలాడిపోతాయి. ఏందిరా 100 ఎకరం ఉన్న తృప్తి లేదు ఏందిరా నాకు? ఉండదు అంతే. ఎందుకంటే ఉన్నది ఆ మట్టిలో లేదు కదా, ఇంకొక డబ్బులో లేదు కదా. ఉంటే నువ్వు దానిలో తృప్తి చెంది హాయిగా బతికేది ఉండే. ఎందుకని నువ్వు వేదంతో బతుకుతున్నావు అంటే నువ్వు అనుకున్నది ఏదో అందులో లేదు. కొన్ని అయితే నీకు అందుతున్నాయి, సౌకర్యాలు అయితే అందుతున్నాయి, కానీ హృదయంలో మాత్రం శాంతి, సమాధానం, సంతోషం, నిజమైన సంతోషం లేదు. కానీ పచ్చడేసుకొని తినే దేవుని పిల్లల విషయంలో చూస్తే మాత్రం వాళ్ళ ముఖాల్లో ఆనందం, ఆ సంతోషం, ఆ ధైర్యం, ఆ పరవశం, ఆ పరిమళం ఈజీగా కనపడుతుంది. ఎందుకు తేడా ఏమిటి అంటే, దీనులైన తన పిల్లలకి, దీనులై తనను ఆశ్రయించిన వారికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఆ కృప ఒక్కటి దొరికినందున, ఆ కృపలో మానవ హృదయానికి కావలసిన సమస్తము కూడా దేవుని మూలంగా లభించినందున వారికి లేని ఆనందం, సంతోషం, సమాధానం, ప్రశాంతత, ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ నీకు నాకు దొరికింది. మీలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా నిజంగా చేతులు ఎత్తండి. నాకు దేవుని కృపను బట్టనా ఫుల్ హ్యాపీ. షో చేయొద్దు, నిజంగా చేతులు ఎత్తండి. ఫుల్ హ్యాపీ అని. డౌట్ ఏం లేదా? సరే, దించేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మాటకు చేయెత్తారో గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు బుక్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారుగా? ఏ ఇబ్బంది లేదుగా? రైట్. అన్న నాకు బలహీనత ఉంది, రోగం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక షుగర్ లేదా? మరి చేయొద్దు, మర్యాదకు చేయొద్దు. లేదంటే అవి ఏంది అబద్ధాలు ఆడతావు? చేయొద్దు. బీపీ లేదా? గ్యాస్ ట్రబుల్ లేదా? షో చేయొద్దు. ఉంటే చేయొద్దు. నరాల నొప్పులు లేవా? మోకాళ్ళ నొప్పులు లేవా? నడుముల నొప్పులు లేవా? వెన్నుపూస నొప్పి రావట్లేదు అప్పుడప్పుడు? తలనొప్పి రావట్లేదు అప్పుడప్పుడు? మొత్తం రావట్లేదా? కళ్ళు సరిగ్గా పనిచేయాలి. ఉంటే చెయ్యత్తవే. ఉన్నాయా నొప్పులు, బాధలు, బలహీనతలు, శోధనలు ఉన్నాయా? మరి ఇందాక ఫుల్ హ్యాపీ అన్నావుగా. ఫుల్ హ్యాపీ, మొత్తం సంతోషమే, అసలు మామూలుగా లేదన్నావు. మళ్ళీ ఏమో అన్ని సమస్యలు. సరే, రోగాల వాళ్ళు తీసేయండి. అప్పుల వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇందాక ఫుల్గా ఎత్తారు. మరి అప్పులా ఎగొట్టినా పర్వాలేదు, ఇవ్వాల్సిందేనా? సమస్యలే. వడ్డీలు కడుతున్నారా? వడ్డీలు తెచ్చారా? ఊరకిచ్చారా? వడ్డీలు తెచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ, అంత వడ్డీలు సరికే, బదుళ్ళు ఏం లేవు. వామ్మో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి టెన్షన్ పుట్టట్లేదు? వడ్డీ పెరుగుతుంటే టెన్షనేగా. మరి రోగాలు పెట్టుకొని, అప్పులు పెట్టుకొని, వడ్డీల సమస్యలు పెట్టుకొని, అది కాదు. కానీ ఇంకోటి చెప్పు చెల్లి, మీ ఆయన మారాడా? ఆ తాగుబోతాడు మారాడా? రోజు టార్చర్ అనిపిస్తున్నావు లేదా? అబద్ధాలు ఆడుకుని చెప్పు. మరి అనిపిస్తా హ్యాపీ, ఫుల్ హ్యాపీ అని చేయైతేవేమి?
అంటే నువ్వే చెప్పావు కదన్నా మన కృప దొరికిందండి, అందుకే నేను కూడా సంతోషంగా చేతులు ఎత్తాను. భర్త త్రాగుబోతై ఉన్నాడు, బాధ పెడతా ఉన్నాడు, మాట లేదు, పిల్లలు మాట వినరు, మనం చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది ఒకటి, ఒక పక్క అప్పులు, ఈ ఒత్తిళ్ళన్నిటి దెబ్బకి తలపోటు, గ్యాస్ ట్రబుల్, టయానికి తినక, నరాల వీక్నెస్, రకరకాల బలహీనతలు, మనసు కృంగిబాటు, ఇవన్నీ తట్టెడు ఉన్నాయి. ఏదో కూటానికి నేను పిలిచానని వచ్చారని కూర్చున్నారని ఏం బాధలేదు, హ్యాపీ అంటున్నారు. అసలు ఎంతవరకు మీరు నిజం చెబుతున్నారు? అదేముందన్నా నువ్వు ఏ చెబితే తలోపటమేగా అన్నట్టు చేస్తున్నారు మీరు. ఏమండి, వంకాయ మంత్రిలాగా రాజు దగ్గర మంత్రి గారు ఉంటాడు కదా, ఒకరోజు వంకాయ కూర తిన్నాడంట రాజు. తింటే అల్లే రుచి అనిపించిందంట. రుచి అనిపిస్తే, ఏమయ్యా మంత్రి, వంకాయ కూర ఎంత టేస్ట్ ఉందా, అసలు ఏంటి అసలు గుత్తి వంకాయను వండారు మామూలు లేదా అన్నాడంట. మహారాజా, కూరగాయలన్నిట్లో రాజు వంకాయ మహారాజా, దానంత గొప్పది లేదు మహారాజా, అసలు దాని రూపు కూడా డిఫరెంట్ మహారాజా అని కాసేపు వంకాయను ఆకాశానికి ఎత్తాడంట. మరుసటి రోజు రాజు పిలిచి, ఏ వంకాయ ఏం పాడాయా మంత్రి, తిన్నకాడ నుంచి జిల్లొచ్చిందయా అన్నాడు. తిన్నకాడ నుంచి ఏమొచ్చింది? తిన్నకాడ నుంచి జిల్లొచ్చిందయా, దరిద్ర వంకాయ కూర పొరపాటు తిన్నాను అన్నాడంట. మహారాజా, దానంత దరిద్రపు కూరగాయ ఇంకోటి లేదు మహారాజా అన్నాడు. దాని అవతారం కూడా చూడండి మహారాజా, ఏ షేపు అర్థం కాదు దానిది, ఏ రూపు అర్థం కాదు, కలర్ కూడా చూడండి, ఒక కలర్ ఉండదు అది. చిచ్చి, దానంత వరస్ట్ ఇంకోటి లేదన్నాడు. ఏమయ్యా, నిన్నేమో కూరగాయలన్నింటిలో రాజు అంటివి, దానంత గొప్పది లేదంటివి, ఈరోజేమో దానంత దరిద్రపది లేదంటవి, ఏమయ్యా నిన్నేమో అట్ట మాట్లాడావు, ఈరోజు ఎట్ట మాట్లాడావు అంటే, అప్పుడు మంత్రి అన్నాడంట, మరి అంతేగా మహారాజా, నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా, దాన్ని ఏమన్నా అదేం ఫీల్ అవ్వదు, కానీ మీరు బలికింది పలకపోతే మీరు ఫీల్ అవుతారు, అందుకని మీ ఆనందమే నా ఆనందం అని ఇందాక మీరు చెప్పిన సమాధానం అట్టుంది. స్తోత్రం. నీ ఆనందమే నా ఆనందం శాలేమన్నా. నువ్వు సంతోషంగా ఉన్నారంటే అంటున్నారు, బాధలు ఉన్నాయంటే అంటున్నారు. సరే, ఇప్పుడు మీకు చెప్తా ఒక మాట, జీవితకాలం గుర్తుపెట్టుకోండి. వారికి దొరకనిది నీకు దొరికింది కృప అన్నాను, నిజమే అది. వారికి దొరకని దేవుడు నీకు దొరికాడు, అదే గొప్ప కృప. తెలుసా నీకు ఆ రహస్యం? అదేందన్నా, వాళ్ళకి ఎందుకు దొరకలేదు కృప, నాకెందుకు దొరికింది, వాళ్ళకి ఎందుకు దొరకలా దేవుడు, నాకెందుకు దొరికాడు అని అడుగు, చెబుతా. కృప నీ ఒక్కదానికే, నీ ఒక్కడికే కాదు. దేవుడు నీ ఒక్కడికే, నీ ఒక్కదానికే కాదు. ఆయన రక్షణ కార్యం నీ ఒక్కదానికే, నీ ఒక్కడికే కాదు, എല്ലാ మానవులకు. అయితే అందరికీ కృప ఇస్తారు రమ్మన్నాడు. నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. అర్థమైందా? అందరినీ రమ్మని పిలిచాడు సృష్టికర్త, నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. రా, నీ బ్రతుకు యొక్క మూలం ఏంటో చెప్తా, నీ కర్తవ్యం ఏంటో చెప్తా, నీ జన్మ ఎలా సార్థకమైందో చెప్తా, రా అని పిలిచాడు. నువ్వు విన్నావు, లోబడ్డావు, వచ్చావు, వాళ్ళు రాలా. రా, నా దగ్గర ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నీకు ఇస్తా రమ్మని పిలిచాడు ఆ సర్వోన్నతుడు. నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. అది తేడా. షాలేం రాజాను ఈరోజు ఇక్కడికి వస్తున్నాడు, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు నన్ను? పెద్దగా చెప్పండి, అంతే కదా. మళ్ళీ ఇంకా కాసేపటికి కూటం అయిపోయింది, సాయంత్రానికి టెంట్లు కూడా మాయమైపోతాయి. తర్వాత వస్తే నేను కనపడతానా? ఎవరికి దొరికింది అవకాశం? వచ్చిన వాళ్ళది. నేను ఎవరినన్నా అక్కడ కంచేసి ఆపానా? ఎవరికైనా అడ్డుకట్టానా? సమస్య లేదు. ఎవరికి అడ్డు పెట్టింది లేదు, అడ్డు కట్టింది లేదు, కంచె వేసింది లేదు. రండి అని అందరికీ పిలుపు వచ్చింది. ఎంతమంది అయితే మీరు ఇంతమందిగా వచ్చారు, మీ అందరికీ అవకాశం దక్కింది. నాతో పాటు ముఖాముఖి ఎదురుగా కూర్చొని, ఇంత దగ్గరగా కూర్చొని, చక్కగా పాటలు విని, చక్కగా దేవుని మాటలు విని, హాయిగా ఆనందించే ఈ అద్భుతమైనటువంటి ఆనందకరమైన టైం నీకు దక్కింది. దీన్ని తిరస్కరించి ఏముందిలే అనుకున్న వాళ్ళకి ఇది దక్కల, ఇది కోల్పోయారు. దేవునికి స్తోత్రం. దేవుడి విషయంలో కూడా సేమ్ ఇంతే ఉంటుంది సోదరి సోదరులారా. దేవుడి విషయం యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది.
అందరికీ అందుబాటులోకి వచ్చాడు. పుట్టడం ఎడబుట్టాడో తెలుసా? రాజప్రాసాదాల్లో అంతఃపురాల్లో పుట్టల. రారాజై ఉండి కూడా దీనుడై పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో ఉన్న కుడితి తొట్లో పరుండబెట్టబడ్డాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ధనికుడా రా, నువ్వు రావచ్చు. దరిద్రుడా రా, నువ్వు కూడా రావచ్చు. సంపన్నుడా రా, నువ్వు రావచ్చు. బీదవాడా, కూటికి లేని బీదవాడా, పశువుల దొడ్లోకి నువ్వు కూడా రావచ్చు. రా, అందరికి అందుబాటులో ఉన్నారు. రమ్మని పుట్టాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆశ్చర్యకరమైన జన్మ. అందరికి అందుబాటులో ఉంటాను రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటే కొందరు అందిపుచ్చుకున్నారు, కొందరు తిరస్కరించారు. తిరస్కరించిన వాళ్ళకి ఏం దక్కలేదో తెలుసా? ఆయన తన దగ్గర ఏమేం కలిగి ఉన్నాడో అవేవి వాళ్ళు పొందలా. లెక్క చేయనోళ్ళు, తృణీకరించిన వాళ్ళు, వెతకనోళ్ళకి దొరకలా. పిలిచాడు, అందరినీ పిలుస్తున్నాడు. మనం పాట పాడతాం కదా, రండి రండి యేసుని యొద్దకు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల, ప్రయాసపడి భారము మోయువారల, పరిగెడు వేగమే ప్రభుని చెంతకు, పరిగెడు వేగమే ప్రభుని చెంతకు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మీరు ఎలా వచ్చారండి? అంత పెద్దవాళ్ళకి దక్కింది, మీకు ఎట్ట దక్కింది? వాళ్ళకంటే తెలివి ఎక్కువ ఉందా మీకు? మన తెలివి మనకు తెలుసు, మనంత సోది మేళం లేదని మనకు తెలుసు, మనంతా సోది అవ్వారు, మనకంత నాలెడ్జ్ లేదని మనకు తెలుసు. మరి మనకి ఎట్లా దక్కింది, వాళ్ళకి ఎందుకు దక్కలేదు? ఏమో నీ లైఫ్లో ఎప్పుడో, ఏ సందర్భంలో, ఏ ఘట్టంలో, ఏ ఇబ్బందిలో, ఏ కొదువలో, కొరతలో ఎప్పుడు వెతికావో మొత్తానికి దేవుణ్ణి వెతికావు. ఏదో ఒక దానిలో అటబడి పోతనాలే అనుకోలా. అసలు నిజమైన దేవుడు ఎవరు? నేను మొక్కుతుంది నిజ దేవుడికేనా? దేవుడు అనడానికి యోగ్యుడేనా, పరిశుద్ధుడేనా, పరిపూర్ణుడేనా? నేను మొక్కుతున్నది, సేవిస్తున్నది, ఆరాధిస్తున్నది ఒరిజినలేనా అనే ప్రశ్న ఎప్పుడో పుట్టింది నీ లైఫ్లో, నీకు పుట్టింది, నా లైఫ్లో నాకు పుట్టింది. ఊరక ఆ టైపు ఆలోచన అట్లా తగిలిందో లేదో, దన్మని నిజదేవుడు తను బయలుపరుచుకున్నాడు. రా వెతుకుతున్నావుగా. 2002లో ఇదే మార్చి నెల, ఇదే చివరి ఘట్టంలో నేను వెతికా. ఒక వేదనామయమైన పరిస్థితుల్లో నేను వెతికినప్పుడు అంతవరకు నేను సేవించిన వాటన్నిటిని గుర్తు చేసుకొని, ఇంతవరకు నేను ఆరాధించిన వారు మాత్రమేనా, లేకపోతే ఇంకా ఎవరన్నా ఉన్నారా, ఉంటే అసలోడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని 2002 మార్చి నెలలో నేను వెతికాను. ఎప్పుడైతే నిజదేవుడు ఎవరని వెతికానో అప్పుడు తాను బయలుపరుచుకున్నాడు నాకు. ఎప్పుడైతే ఆయన బయలుపరచబడ్డాడో అప్పుడు ఇక ఆయన దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టి ఆయన రెక్కల నీడకి ఎప్పుడైతే చేరానో అప్పుడు జీవితపు విలువ, బ్రతుకు సార్థకత, నెమ్మది, ప్రశాంతత, ఆనందం మొత్తం అర్థమైనాయి, అందినాయి. బాగా వినండి. ఇప్పుడు కొంతమంది దాన్ని లెక్క చేయలే. దేవుడు పిలుస్తున్నాడు. ఈ మాట సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉంది. సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉందండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చూడు ఒకసారి, చదువు. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానమనగా ఒక వ్యక్తి. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. వివేచనకు స్వరం ఉందంట. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌన్ల యొద్దను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను. మానవులారా, మనుషులారా, మీకే నేను ప్రకటిస్తున్నాను. నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. అది అట్లా పిలుస్తుంది జ్ఞానం అంటే వ్యక్తి. ఎవరా జ్ఞానం, ఎవరా వివేచన, ఎవరా పరిశుద్ధత, ఎవరా నీతి అంటే నిజమైన దేవుడు ఎవరున్నాడో ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకి ఎవరు తలొంచారంటే దీనులు తలొంచారు. హృదయములో అహముతో నింపబడిన వాళ్ళు తలొంచల. నాకు అక్కర్లేదులే, పని చూసుకోపో అన్నారు. దీనులు అంటే మీరు స్వాగతించారు, ఆయనను ఆశ్రయించారు. ఆయన ఆశ్రయించినప్పుడు ఏం జరిగిందంటే వినండి, వరుసగా చెప్తాను. మొట్టమొదటిది, ఎప్పుడైతే మీరు ఆయన్ని గుర్తుపట్టారో, ఆయన్ని ఆశ్రయించారో
ఇక మీకు ఆయన ఏందో అర్థమైంది. ఇప్పుడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణశాంతి గలవానిగా చేయుదు అని చదివాం కదా స్టార్టింగ్లో. బాగా వినండి. మనం ఎవరి మీదన్నా ఆనుకోవాలంటే ముందు ఆ వ్యక్తిని తెలుసుకొని ఉండాలిగా. మనం ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆనుకుంటామా? ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎట్లా పడితే అట్లా ఆ వ్యక్తులతో వెళ్ళగలుగుతామా? ఏదన్నా అప్పచెప్పగలుగుతామా? సింపుల్ అండి. నీ చెవి బుట్టలే ఉన్నాయనుకో, ఇంటికాడ మీ అమ్మగారికి పంపించాలి, నువ్వు రోడ్డు మీద ఉన్నావు, ఎవరో ఒకళ్ళని పిలిచి, ఎరగని వాళ్ళని పిలిచి, ఇదిగో ఇది తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చిరప్ప అని చెప్పగలవా? ఇంటి పక్క వాళ్ళు కానీ ఇవ్వగలవా? ఏమో నమ్మకం కుదరదు. కొంతమందిని నమ్మి ఇవ్వలేం. మనం ఏదైనా ఒక బంగారు వస్తువు అప్పచెప్పాలంటే ముందు ఆ వ్యక్తిని నమ్మాలి. అప్పుడే మనం ఆ వ్యక్తి మీద ఆనుకొని అది ఇవ్వగలుగుతాం. ఆ వ్యక్తి ఏంటో మనకు అర్థం అవ్వాలి. మనం ఆ వ్యక్తిని బాగుగా ఎరుగుంటే అక్కడెక్కడ ఎందుకు అది ఆయనకి తీసుకెళ్ళి ఇస్తాడు. నమ్మకమైనోడేగా, తెలుసుగా మనకి ఇచ్చే. ఒక బంగారు వస్తువుని ఇవ్వాలంటేనే అవతల వ్యక్తి నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి. ఆ బ్రతుకునే అప్పచెప్పాలంటే మరి నమ్మదగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు జీవంగల దేవుని దగ్గరకు వచ్చావు, సుబ్బాయమ్మ తీసుకొస్తే వచ్చావో, వెంకాయమ్మ తీసుకొస్తే వచ్చావో, మరియమ్మ పట్టుకొస్తే వచ్చావో, మొత్తానికి ఎప్పుడు వచ్చావో, ఏ రోజు పోయి కూర్చున్నావో, దేవుని పాదాల దగ్గరకైతే ఎవరి నడిపింపుతోనో వెళ్ళావు, లేదా నీకే ఆలోచన పుట్టి వెళ్ళావు, నువ్వు దేవుణ్ణి వెతికావు, కూర్చున్నావు. కూర్చున్న తర్వాత యేసయ్య కాస్తో కూస్తో నీకు అర్థమయ్యాడు. ఏమర్థమయ్యాడు? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎంతమంది యేసు ప్రభుని నిజంగా నమ్ముతున్నారు? నిజంగా ఆయన్ని నేను నమ్ముతున్నానన్న డౌటే లేదు, పూర్తిగా నేను ఆయన మీద ఆనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. మీరు కూడా 2 రైట్, థ్యాంక్ యూ, శబాష్, చాలా చురుక్కున్నారు మీరు. నమ్ముతున్నారుగా? ఏం చూసి నమ్మారు? ఇప్పుడు చెప్పండి. 2 చేతులు ఎత్తారుగా. ఏం చూసి నమ్మావు? అంత నమ్మకత్వం ఏం కనపడింది ఆయన దగ్గర? ఒక్క ముక్కలో చెప్పు. అబ్బా, అమ్మో, మీరు మామూలుగా లేరు. ఏం చూసి నమ్మావని నేను మిమ్మల్ని అడిగితే మీరు అందరూ ఒక సమాధానం ఇచ్చారు. కొంతమంది చెప్పలేకపోయినారు, కొంతమంది చెప్పారు, నా ముందున్న వాళ్ళు చెప్పారు, సీనియర్ లాగా ఉన్నారు. ఏం చూసి నమ్మారంటే ప్రాణం ఇచ్చాడని నమ్మాము అన్నారు. దాన్ని ఇంకొంచెం విపులీకరించి చెప్తా. ఏమండి, ఆయన దగ్గరికి వచ్చినాక నీకేమర్థమై ఇంతసేటు నువ్వు కనెక్ట్ అయ్యావో దేవునికి చెప్తా. నీకేమర్థమైంది? మొట్టమొదటిది, ఆయనే నిన్ను నిర్మించాడని నీకు అర్థమైంది. ఆయన చేతులతోనే నిన్ను సృష్టించాడన్నది నీకు నీ ఆత్మకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దేవుడు సృష్టించకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు, నేను ఎక్కడ ఉంటా? ఏమమ్మా, నీ పేరు చెప్పురా తల్లి. శాంతమ్మ, శాంతకుమారి, సూపర్. తమ్ముడు నీ పేరు ఏది నాన్న? వెంకటేష్, గుడ్ నాన్న, వెరీ గుడ్. ప్రపంచంలో ఆడవాళ్ళు తక్కువై నువ్వు పుట్టావా? శాంతకుమారి, వెంకటేష్, పురుషోత్తములు లేరని, పురుషులు లేరని నువ్వు పుట్టావా? అవునా? ఒక ప్రశ్న. ఇప్పుడు కోట్ల మంది పురుషులు ఉన్నారా, నువ్వెందుకు? కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు శాంతకుమారి, నువ్వెందుకు? ఒక్కసారి ఆలోచించండి. జనం లేరని మీరు పుట్టారా? లేకపోతే నేనున్నాను, కోట్ల మంది పురుషులు ఉన్నారండి, పురుషులు లేరని నన్ను పుట్టించాడా? హలో, బాగా వినాలి. కోట్ల మంది ఉన్నా, కోట్ల మంది ఉన్నా, వీళ్ళందరితో పాటు శాంతకుమారి కూడా నాకు కావాలి అనుకుని ఆలోచించి కనుక నీకు రూపు ఏర్పడింది, లేకపోతే నీకు లైఫ్ లేదు. కోట్ల మంది ఉన్నా వెంకటేష్ కూడా కావాలి నాకు అనుకున్నాడు కాబట్టి వెంకటేష్ అనేవాడికి జన్మ ఏర్పడింది, సృష్టి చేయబడ్డాడు. ఎవరు అనుకుంటే చేయబడ్డాడో తెలుసా? ఎవరు అనుకుంటే శాంతకుమారి పుట్టిందో తెలుసా? ఎవరు అనుకుంటే? ఆయన అనుకున్నాడు కాబట్టి. ఈ రకంగా అందరూ చెప్పుకోండి. ఇప్పుడు షాలేమరాజు అనేవాడు ఎవరు అనుకుంటే పుట్టాడో తెలుసా? అమ్మాయి అనుకుంటే కాదు, మా అమ్మాయి వద్దనుకున్నారు. పచ్చి నిజం. 6 డజన్ కంటే ఎక్కువ మందికి అన్నారు, 6 డజన్ కంటే ఎక్కువ మందిని అన్నారు. 7గురిని కంది మా అమ్మ, 7గురిని కానీ రిక్షా ఎక్కింది. ఇక నా వల్ల కదా ఆపరేషన్ చేయించుకుంటాను. 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు,
సాలిక అనుకున్నారు. 5 ఆడపిల్లలండి. ఒకరొకరిని ఇద్దరిద్దరిని కానీ గందరగోళం అవుతున్నారు వాళ్ళు. చూడు డజన్లు అసలు. దేవునికి స్తోత్రం. ఒక పిల్లవాడిని హాస్పిటల్లో కొట్టేశారు. వాడు ఏడున్నాడో తెలియదు ఇప్పుడు కూడా. ఒక బిడ్డ దొంగిలించబడ్డాడు. ఒక్కడే కొడుకు మిగిలాడు. 5 ఆడపిల్లలు. అందులో ఒక పాప చిన్నప్పుడే కన్ను మూసింది. ఇక 4 ఆడపిల్లలు, ఒక మగబిడ్డ. 7 2. ఒకడు దొంగిలించబడ్డాడు, ఒక పాప ఏమో చనిపోయింది. 5 ఉన్నారు. ఇక చాలులే, మొత్తం 7 కన్నా 5 నిలబడ్డారు. ఇక 5 లాక్కొస్తే చాలు. అందులో 4 తల్లులు ఉన్నారు, మహాతల్లులు 4. తీసుకుపోయేవాళ్ళు, తెచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఇంక చాలులే అనుకున్నారు. తీసుకుపోయేవాళ్ళు అంటే కట్నాలే. స్తోత్రం. వద్దనుకొని ఎక్కింది మా అమ్మ. అప్పుడు పెద్దోళ్ళు ఉంటారు కదా, పెద్దోళ్ళు వాళ్ళు ఆపారని చెప్పిదిలే కానీ వాళ్ళు కాదు, ఆయన ఆపాడు. మా నాన్నకి లేదు ఆశ, మా అమ్మకి లేదు ఇంకొక బిడ్డని కందామన్న ఆలోచన లేదు. ప్రతి కూటానికి వచ్చింది, ఈ కూటానికి రానట్టుంది. వచ్చిందా? ఏడుంది? వచ్చింది. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. కూటం అయినాక ఏడే ఉంటుంది, లోపల మందిరంలో ఉందంటే అడగండి కావాలంటే. ఇందాక సలహా చెబుతుంది ఎవరికో చెప్పి 3 దాకా సాగు కొడుతున్నాడు, పెందలాడు వదిలిపెట్టమన్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును. కూటమి నాకు దొరికిద్ది, అడగండి. నిజమేనమ్మా అన్న చెప్పింది, నిజమేనా అడగండి చెప్పిద్ది. అవునమ్మా నేను ఏదో వద్దనుకున్నాను వాడిని. దేవుడే బుద్ధి పుట్టించాడు. దేవుడే బుద్ధి పుట్టి. నిజంగా నా తల్లిదండ్రి కావాలనుకుంటే పుట్టల, వద్దు అనుకున్న తర్వాత నా తండ్రి వేశాడు నన్ను. నా ప్రభు కావాలనుకున్నాడు. ఆయన వద్దంటానికి వాళ్ళు ఎవరు? ఈ రూపాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ దేహాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ కంఠాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ స్వరాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ వరాన్ని ఇచ్చినవాడు నా ప్రభు, ఈ లైఫ్ని ఇచ్చినవాడు నా ప్రభు. పుట్టింది మొదలుకొని ఎన్నోసార్లు నీకు నాకు రూపాన్ని ఇచ్చింది నా ప్రభు, దేహాన్ని ఇచ్చింది, స్వరాన్ని ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది. నువ్వు ఏదో బాగుంది నా దగ్గర ఇది అంటే అదంతా నా తండ్రి నీకు ఇచ్చిన దయా దానము. అంతేకాదు నీకు నాకు కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలు, గండాలు, రోగాలు, బలహీనతలు, సమస్యలు వచ్చినా చావు మన దరి చేరకుండా నేటి వరకు మనల్ని తప్పిస్తూ వచ్చినవాడు ఆయనే. ఈ సంగతి నీకు అర్థమైందా? ఒకవేళ ఇప్పటిదాకా డౌట్ ఉంటే ఇప్పుడు ఫైనల్ చేసుకో. తమ్ముడా, నేను ఒక వేస్ట్ ఫెలోని అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. వేస్ట్ ఫెలోని చేసే వేస్ట్ పని నా దేవుడు ఎప్పుడు చేయడు. నువ్వు వేస్ట్ ఫెలో కాదు. నీ జన్మ వెనక ఒక ప్రణాళిక ఉంది నాన్న. నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉంది నాన్న. నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉందిరా తల్లి. నువ్వు వేస్ట్గా పుట్టలేదమ్మా. నువ్వు అనవసరంగా పుట్టింపబడిన దానివి కాదు. నువ్వు పెద్దదానివైనా, చిన్నదానివైనా, వృద్ధుదానివైనా, వృద్ధుడివైనా, యవనుడివైనా, నడి వయస్కుడివైనా, పిల్లవాడివైనా, బాబు అమ్మ, నీ జన్మ వెనుక నా దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు జరిగించాల్సిన కార్యాలు ఉన్నాయి. నీ అవసరత ఈ భూగోళానికి ఉంది కాబట్టి ఇంతమందిలో నిన్ను పుట్టించాడు తల్లి. లేకపోతే నువ్వు ఉండేదాన్ని కాదు. కొట్టితే గట్టి కొట్టు, పొదుపు కొట్టద్దు. ఇక్కడున్న వాళ్లే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్లే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సరౌండ్స్లో ఉన్న వాళ్లే కాదు, లైవ్ ద్వారా వీక్షించే వేలాది మంది కూడా ఇదే సమాధానం. తూనా బతుకు పాడుగాను, నాలాంటి నీచ బతుకు ఇంకోటి వద్దు, నాలాంటి బతుకు అవసరం అంటావు, ఎందుకు బతుకుతున్నానో, నేను ఎందుకు పుట్టాను అనుకునే వారందరికీ మరొక్కసారి దేవుని మూలంగా చెప్తున్నాను, నువ్వు అనవసరంగా పుట్టలేదు. నీ జన్మ వెనక నా దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక కారణం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నీవు నెరవేర్చాల్సిన పనులు భూమి మీద కొన్ని ఉన్నాయి. ఎవనుడా గుర్తుపెట్టుకో. నేను వేస్ట్ ఫెలో నేను ఎప్పుడు అనుకోవద్దు నాన్న. నీ ద్వారా దేవుడి కార్యాలు జరగాల్సి ఉంది, దేవుని చిత్తం నీలో నెరవేరాల్సి ఉంది. అనవసరంగా చేయలేదు నాన్న. అనవసరంగా ఇన్నాళ్ళు నీకు ఎదురైన ఆపదల్లోంచి నేను కాపాడుకోవాలా, ఒక ఉద్దేశంతోనే కాపాడుకున్నాడు. 15 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు కరెంట్ షాట్ కొట్టింది నా. మామూలు షాట్ కాదు, దెబ్బకు అవుట్ అవ్వాల్సింది. కానీ ఆశ్చర్యంగా ఆ రోజు కాపాడబడ్డాను. తర్వాత ఎన్నో ఆపదలు ఎదురైనాయి, అన్నిట్లోంచి తప్పించబడ్డాను. ఎందుకు నన్ను బ్రతికించాడు దేవుడు? కొన్నిసార్లు నేను ఈ చిత్తంలోకి రాకముందు, సేవలోకి రాకముందు, పరిచర్లోకి రాకముందు చాలాసార్లు నా లైఫ్ని గురించి నేను అనుకున్నాను. ఏమన్నా తెలుసా? నాలాంటి ఒకడు పుట్టడం అవసరం అంటావా? బ్రతకడం అవసరం అంటావా? ఉనికిలో ఉండటం అవసరం అంటావా? దేవుడా, ఎందుకు పుట్టించావు నన్ను? ఎందుకు బతకనిస్తున్నావు నన్ను? నా ప్రాణం తీసేయొచ్చు కదా, నన్ను చంపేయొచ్చు కదా అని చాలాసార్లు నేను దేవుని ముందుకెళ్ళి
ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. దేవుడా నన్ను చంపు అని. హలో, వింటున్నారా? ఎంతమంది వింటున్నారమ్మా? నేను అనుకున్నానా? మీరు కూడా అప్పుడప్పుడు అనుకున్నారా? నేను కూడా కొన్నిసార్లు అలా అనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అందరూ అనుకున్నారు. ఏం చేద్దాం, విసుగు, బతుకు మీద ఎరక్తి పుట్టి సీదర వేసినప్పుడు ఎవరైనా అనుకుంటారు, ఎందుకు నా బతుకు దరిద్ర బతుకు అనిపించిందా? నాకే అనిపిస్తే మీకు అనిపించదు ఏంది? కానీ నాకేం తెలుసండి దేవుడు ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఇలాంటి పని నా ద్వారా జరగాల్సి ఉందని, ఎన్నో జీవితాలు కట్టబడాల్సి ఉంది, రక్షించబడాల్సి ఉంది, ఎంతోమంది ఆయన వైపు త్రిప్పబడాల్సి ఉంది, ఎంతో పని జరగాల్సి ఉందన్న సంగతి నాకేం తెలుసండి? ఇది ఏమీ ఎరగనప్పుడే చావాలనుకున్నా, చావు కోరుకున్నా, చావును ఎదురు చూసా, చావును అపేక్షించా. కానీ నేను అడిగానని నా కోరిక దేవుడు తీర్చలా. దేవుడు మనకు చేసే మేలుల్లో గొప్ప మేలేంటో తెలుసా? మనం అడిగినవన్నీ చేయకపోవటం. చాలామంది కోరిక ఏంటో తెలుసా? నాన్న తాడు పైకి కట్టు, నాన్న నువ్వే కట్టు, పైకి కట్టు. నాకెళ్ళి చూడండి, మీరు చూస్తారు లేదని ట్రెస్ట్ చేశాలే. దొరికారు, మొత్తం దొరికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పా? తాడు పై కట్టమని చెప్పాను. దానికి ముందు ఏం చెప్పాను? దేవుడు మనకు చేసే గొప్ప మేలేంటో తెలుసా? మనం అడిగినవన్నీ చేయకపోవటం. మన ఆశ ఏందో తెలుసా? మనం అడిగినవన్నీ చేస్తే బాగుండని. మనం అడిగినవన్నీ చేస్తే ఎప్పుడూ పోయి ఉండేవాళ్ళ కాటికి. ఎందుకంటే చాలాసార్లు అడిగావు, దేవుడా నన్ను తీసుకొని, ఆమేన్ అన్నట్టయితే అప్పుడే కట్టేవాళ్ళు పాడా. దేవునికి స్తోత్రం. ఎవరికో సోది మొహవాడ చచ్చేది నీ ద్వారా పని ఉంది ఆగి అంటాడు ఆయన. నువ్వు చాలాసార్లు అడిగావు, దేవుడు నీ ప్రార్థన వినలా. కొన్నిసార్లు మన ప్రార్థన వినకపోవటం కూడా మనకు మంచిది. ఇదే కాదు, చాలా విషయాల్లో మన ప్రార్థన అన్నీ వినకూడదు దేవుడు. ఏది మనకు మేలో అదే వినాలి, ఏది మన తిక్కల ప్రార్థన ఉందో అది వినొద్దు. పొరపాటున నేను అడిగినప్పుడు దేవుడు ఆమెను అని ఉంటే వామ్మో ఎంత కృప పోగొట్టుకునేవాడో తెలుసా? అసలు మీరెవరండి? నేనెవరండి? ఈ ఎండేందండి? ఈ ఊరేందండి? శాలేం రాజు అన్న వస్తున్నాడు అనగానే ఈ పరుగులు ఏందండి? ఏమండి, నేను వచ్చేసరికి మొత్తం ఎంతమంది కూర్చొని ఉన్నారు. ఏంటండి మీ హృదయాల్లో అంత స్థానం? నా దేవుడు ఇచ్చిందే కండి. నాకు ముందు అసలు ఆనందం ఏడిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకు అవుతుంది తెలుసా? ఈ ప్రేమ, ఈ అనుబంధం నా తండ్రి ఏర్పరిచింది కదా, ఈ మమత నా తండ్రి ఏర్పరిచింది కదా, బిడ్డల హృదయాల్లో అంత చోటు నా ప్రభు ఇచ్చింది కదా. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేదయ్యా ఈ భాగ్యం. దేవునికి మహిమ కలుగునుగా. పెద్ద తల్లులు, ముసలమ్మలు కూడా ఇంత పెద్ద వయసులు వాళ్ళకి ఏం కర్మండి, శుభ్రంగా మంచంలో పండుకొని అంత తిని హాయిగా నెత్తి కింద దుప్పటేసుకొని హల్లెలూయా అని పాడి స్తుతింపనోరారే జనులారా నోరారా ఊరు అనుకుంటూ కూర్చోవచ్చు. కానీ వాళ్ళు కూడా కర్ర వేసుకొని ఆయన ఎవరో పేట ఆయన వస్తున్నాడంట, పాండే చిన్నగా బాధ అనుకుంటూ వచ్చారు. ఏంది ఈ అనుబంధం పెద్దనా? నువ్వు ఎందుకు రావాలి? నీకు అంత అవసరం ఏముంది? ఈ ధన్యత అంతా నా దేవుడు ఇచ్చిందే పెద్దనా. ఆనాడే నన్ను చంపు ప్రభు అన్నాడు, ఆమేన్ అన్నట్టయితే అసలు మిమ్మల్ని కలిసేవాడిని, నేను నన్ను కలిసేవాళ్ళ మీరు. నా తండ్రి కృప కదా. సృష్టించినోడు సావగొట్టడానికి సృష్టించాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా అనుకుంటే మర్చిపోండి ఆలోచనని. కదిలితే మేలితే సావన్నా రావట్లా సత్యపోయిద్ది అని సావటానికి ట్రై చేసిన వాళ్ళు, సావును కోరుకునే వాళ్ళు ఎప్పుడూ అడుగుద్దా మాట. దేవుణ్ణి గాయపరిచిద్దా మాట తెలుసా? నీకు బాధ పెట్టిద్ది. నీకెంత బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, వేదన ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, కష్టమైన, కన్నీళ్ళైనా, అవమానాలైనా పడు. కానీ చావు
నాకు కావాలి అని మాత్రం అనొద్దు. నువ్వు దేవుడిని అవమానపరిచిన దాన్ని అవుతావు, గాయపరిచిన దాన్ని అవుతావు, గాయపరిచినోడు అవుతావు. నాకు చావు రావట్లేదు, చచ్చిపోతే బాగుండని కోరిక ఎప్పుడు కోరొద్దు. ఎందుకంటే నా తండ్రి నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి, విను విను విను, నిన్ను ప్రేమించి నువ్వు కావాలనుకొని ఒక మట్టి బొమ్మని కానీ మనిషి చేసుకున్నట్టు నిన్ను నిర్మించుకున్నాడు రా తల్లి. తమ్ముడా, నిన్ను నిర్మించుకున్నాడు నాన్న. నీ దయగల తలంపులే రూపు నీచినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ దయగల తలంపులే రూపు నీచినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. ఆహా, దేవునికి మహిమ. ఏది ఎలుగెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచి విషయాలు చెప్తా, బాగా వినండి, పోగొట్టుకోవాకండి. మళ్ళీ ఎప్పుడు వచ్చేది అవకాశం దొరకదు, తెలియదు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నిర్మించాడు. వినండి, నీ అవసరత భూగోళానికి మాత్రమే అనుకోవద్దు. నీ అవసరత భూగోళానికి కాదు, ఈ లోకములో నుండి మనం తీయబడిన తర్వాత కూడా నీ అవసరత, నా అవసరత ఉంది. మనతో పని ఉంది దేవుడికి. ఇది నిజం. ఏంది ఏడే జల్లట్లా, నేను చాలేమన్నా ఏడే జల్లట్లా. ఇంట్లో అసలు ఎవరు లెక్క చేయట్లా. మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు, నువ్వు చావచ్చుగా అంటున్నారు. ఏంది నేను ఏడే జల్లని దాన్ని, ఏడే జల్లనోడిని, అక్కడేం పని ఉందా, నాడేం పనికి వస్తాను నేనంటే అదే. మరి ఏమో ఎందుకు పనికి వస్తావు, చేసినోడిని అడిగితే చెబుతాడు, నన్ను అడిగితే నేనేం చెబుతా? ఏమంటావు? నువ్వు కూర్చోవాలా? ఏమయ్యా అసలు ఇంత చల్లనోడిని నన్ను ఎందుకు చేసావు దేవా నువ్వు అడుగు, చెబుతాడు ఆయన. ఇక్కడ ఉంది నీతో పని, అక్కడ కూడా ఉంది. మైండ్ బాగున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి, బాగా వినాలి, సీరియస్ మ్యాటర్. మనల్ని సృష్టించడం దేవుడికి పెద్ద కష్టం కాలేదు, టైం తీసుకోదు. మనల్ని సృష్టించడానికి ఎక్కువ టైం తీసుకోవాలి, ఈజీగా సృష్టించేశాడు మనల్ని నిర్మించడం, మన బాడీ. ఇప్పుడు దేవుడు రిస్క్ చేస్తున్నది ఏంటో తెలుసా? ఎక్కువ టైం తీసుకొని మనల్ని నిర్మించడం ఈజీయే. బొమ్మను చేశాడు, ఊపిరిదాడు, అయిపోయింది, మనిషి వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు మనలో నిర్మిస్తున్నది అసలైంది ఏంటంటే వ్యక్తిత్వము. దేవుని సృష్టి ఇంకా పూర్తి కాల. జస్ట్ బొమ్మలు చేసి ఊపిరిదాడు, మనుషులు చేశాడు, భూమి మీద తిప్పుతున్నాడు అంటే ఇంతటితో సృష్టి అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. కాల సగమే అయింది, సంపూర్ణం కాల. ఇంకా ఏంటి సంపూర్ణం అంటే మనల్ని తన పోలికగా తన స్వరూపములోనికి మార్పు చెందించినప్పుడు తన పని కంప్లీట్ అయింది. అర్థమైందా? మనల్ని రకరకాల అనుభవాల గుండా తీసుకెళ్ళి మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాడు ఆయన. మన బాడీని నిర్మించడానికి ఈజీయే, కానీ మన క్యారెక్టర్ని డిజైన్ చేయడానికి బోల్డ్ అంత రిస్క్ అవుతుంది. దానికి బోల్డ్ అన్ని కలిపి రప్పించాల్సి వస్తుంది మన బ్రతుకులోకి. ఇది అర్థమైందా మీకు అసలు ఎప్పుడన్నా? మనల్ని ఇక్కడ పనికొచ్చేటట్టు చేయడానికి, అక్కడ కూడా పనికొచ్చేటట్టు మనల్ని మార్చడానికి ఆయన సంకల్పమైంది. ఎలాగో బైబిల్లో చూపిస్తా. మీరు ఎప్పుడన్నా ఊహించారా?
దేవదూతలకు మనం తీర్పు తీరుస్తామని. చూడు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరుగరా. వాళ్ళంది ఈ సమయాలు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాడు. చూడండి, ఈ మాట నిజమో కాదో మీరే డిసైడ్ చేసుకోండి, అందరూ వినాలి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా. అదేంది ఆ మాట అన్నాడు? దేవదూతలు ఎక్కడ, మనం ఎక్కడండి? ఒక దేవదూత గాఢాంధకారంలో నిలబడితే ఆ ప్రదేశం అంతా కూడా పట్టపగలు వెలుగైపోయిద్ది. మనం చీకట్లో నిలబడ్డామంటే మనకు మనమే కనపడం. దేవునికి స్తోత్రం. అసలు దేవదూత ఎక్కడ, మనం ఎక్కడ? కానీ ఆశ్చర్యకరమైన రహస్యం రాపిచ్చాడు అక్కడ గ్రంథంలో. దేవదూతలు ఇప్పుడు నీకు ఘనం కావచ్చు, రేపు భవిష్యత్తులో నువ్వు వాళ్ళకి మించిన వాడివి అవుతావు. సాక్షాత్తు యేసయ్య పక్కన కూర్చుంటావు. నువ్వు నీ క్యారెక్టర్, నీ పొజిషన్, నీ క్యాడర్ ఏంటో తెలుసా? నువ్వు దేవదూతలకు తీర్పు తీర్చే ఆధిక్యతలకు వెళ్ళిపోతావు అంటున్నాడు ఆయన. ఉంది గ్రంథంలో. ఎప్పుడన్నా ఊహించారా దేవదూతలకు మనం ఇలా కూర్చొని ఇలా తీర్పు తీరుస్తామని? కానీ ఆ మాట బైబిల్లో ఉందా లేదా? ఇప్పుడు చెప్పు, నేను ఏడే జల్లను అంటున్నావుగా. నువ్వు ఇక్కడ కాదు, నేను ఎక్కడా జల్లిస్తాడు, ఇంతకంటే శ్రేష్టంగా అక్కడ జల్లుతావు నువ్వు. అక్కడ ఉంది నీతో పని తమ్ముడా, చెల్లి. ఇంకొక మాట చూపిస్తా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 8-11 వచనాలు చదువు. ఎఫెసీ పత్రిక 3:8-11 వచనాలు చదువు. బైబిల్లోనే చూడు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును. ఆగక్కడ. ఎక్కడ ప్రధానులు? జాగ్రత్తగా చెప్పాలి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓ, నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పమన్నా. నువ్వు కళ్ళు తెరిచి చూస్తావే. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. అది నేనేం చెబుతున్నాను, మీరు ఇంటర్నల్ చెక్ చేస్తున్నా. చదువు. పరలోకములో ప్రధానులకును అన్నాడు. ఈ లోకము ప్రధానులా, పరలోకములో ప్రధానులా? చదువు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా. సంఘం ఎక్కడిది? సంఘం భూమి మీద, పరలోకంలోదా? అంటే సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? జనం అనవాకు. సంఘం అంటే మనం, నేను అను. చెప్పు, నేను. రైట్. నువ్వు సంఘం, నేను సంఘం, మనందరం కలిసిందే సంఘం. ఇక్కడ నుంచి తీయబడే ఈ సంఘమట పరలోకములో ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానావిధ జ్ఞానము చెప్పాలట. అది ఆయన దయాపూర్వక నిత్య సంకల్పం అట. నేను చెప్పాను, ఆడుందా? చూడు ఒకసారి, నీ బైబిల్లో కూడా అదే ఉంటుంది. చూడు. తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అవసరంలా. సంఘము ద్వారా తన యొక్క నానా విధము తెలియబడవలనని ఉద్దేశించి. అయిపోయింది. ప్రియులారా గమనించాలి. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా? ప్రార్థన చేయనా? ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో చేతులు ఎత్తండి. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో చేతులు ఎత్తండి. ఎవరు మిస్ అవ్వట్లేదు కదా? నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. రైట్. దేవుని దగ్గరకు వచ్చినాక నీకు ఒకటి అర్థమైంది, లోకస్తులకు అర్థం కాలాది. నీకు అర్థమైంది ఏంటంటే నిన్ను ఆయనే నిర్మించాడని. ఎందుకు నిర్మించాడో చెప్తున్నా. మొట్టమొదటిది, భూమి మీద నీతో పనుంది. రేపు చచ్చిన తర్వాత కూడా దేవుని రాజ్యములో నీతో పనుంది ఆయనకి. ఏమిటేమిటి ఆ పని అంటే, ఒకటి, దేవదూతలకు నువ్వు తీర్పు తీర్చాల్సి ఉంది. అక్కడున్న ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానావిధ జ్ఞానం నువ్వే చెప్పాల్సి ఉంది. విచిత్రం ఏంటంటే మనకు అర్థమైనంతగా దేవుడు వాళ్ళకి అర్థం కాల. అర్థమైందా? అందరినీ రమ్మని పిలిచాడు సృష్టికర్త. నువ్వు వచ్చావు, వాళ్ళు రాలా. రా, నీ బ్రతుకు యొక్క మూలం ఏంటో చెప్తా, నీ కర్తవ్యం ఏంటో చెప్తా, నీ జన్మ ఎలా సార్థకమైందో చెప్తా, రా అని పిలిచాడు. నువ్వు విన్నావు, లోబడ్డావు, వచ్చావు, వాళ్ళు రాలా. రా, నా దగ్గర ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నీకు ఇస్తా, రమ్మని పిలిచాడు. సంకల్పం నీది కాదు, ఆయనది. చేయబట్టుకుంది నువ్వు కాదు, నిన్ను ఆయన పట్టుకున్నాడు. అందుకే నడిచావు ఇప్పటిదాకా. లేకపోతే మన పుట్టక మనం పట్టుకుంటే ఎప్పుడు వదిలేసేవాళ్ళం.
నిన్ను ఒక స్థాయిలోకి తీసుకొని రావాలి, నీలో ఆయన రూపం ఏర్పరచాలి, నిన్ను అక్కడికి చేర్చాలి, ఉన్నత స్థితిలో నిలబెట్టాలనే కోరిక ఆయనది. పిల్లల్ని బడికి పంపించేటప్పుడు తన్ని పంపిస్తారు, అవునా? బడికి పో అన్నంత వరకు తల్లిదండ్రులు దేవతల్లా కనపడతారు. టైం అవుతుంది, ఏంది బడి బాబా అన్నావనుకో దెయ్యంలా కనపడతావు. డౌట్ లేదు కదా, ఛీ అనుకుంటారు. ఒక రోజన్నా మర్చిపోయిద్దామంటే పనికి మాలింది, ఒక పూట కూడా మర్చిపోదు. ఏందో నా కర్మ కొద్దీ. ఎందుకు అట్లా వాడికి తెలీదు. వాడికి ఎట్లా ఉంటుందంటే, నేనైతే చిన్నప్పుడు అక్కబడిలో చదువుకున్న అక్క అని, ఒక్కసారన్నా అక్కకి ఏం కాదు ఏంది అనుకునేవాడిని. సెలవు వచ్చిద్దండి, ఎక్కడన్నా ఎవరన్నా కాలు కట్టు కనపడితే ఈ కాలు మా అక్కకి ఎందుకు ఇరగట్లేదు, ఇరిగితే 3 రోజులు సెలవు వచ్చింది కదా, 1 రోజు సెలవు వచ్చింది కదా. ఆమెమో పాపం దుక్కలాగా పర్ఫెక్ట్గా ఉండేదా, సరిగ్గా ఉంటుందా, గంట కాళ్ళ గట్టిగా ఉంటుంది. కొడితే కూడా మొగడు చేయలే పెట్టమంటుంది. ఇక కర్రలు కూడా అవసరంలా, ఈ చేతితో తీసి కొట్టిందంటే కాసేపటి దాకా ఏం అర్థం కాదు. ఇక ఆమె కొట్టినప్పుడు ఆమె ఒక దెయ్యంలాగా, బడికి పో అన్నప్పుడు మయ్య ఒక దెయ్యంలాగా, మా అమ్మ ఒక దెయ్యంలాగా, ముగ్గురు దురాత్మలాగా కనపడేవాళ్ళు. ఈరోజు వాళ్ళు ఆ విధంగా తన్ని కొట్టి లాగి పీకి ఆ అవగాహన అభ్యాసాన్ని నేర్పబట్టి ఈరోజు మీరు గోసని అంటున్నారు, నేను చెబుతున్నా. ఏమమ్మా, ఆనాడు దెయ్యాల్లా కనపడ్డోళ్ళు ఇప్పుడు ఎట్ట కనపడుతున్నారు తెలుసా? మొన్న అక్క కనపడితే ఇంటికి తెచ్చి ఆమెను కూర్చోబెట్టుకొని ఆమెకి సెలవు కప్పి దండేసి ఆ తల్లి చేతిని ముద్దాడాలనిపించింది, నన్ను బాధిన చేతిని. అంతకుముందే ఆ చేతి కట్టు కడితే బాగుండు అనుకుని ఎదురు చూశాను. ఇప్పుడేమో ఆ చేతిని ముద్దాడాలి. ఎందుకంటే ప్రతి పదాన్ని ఉచ్చారణ దోషం లేకుండా పలకటం బాది నేర్పింది. తప్పు పలికి ఏందిట్రా ఏమన్నా పట్టమంటుంది. అందుకని ప్రతిదీ దోషం లేకుండా బలకాలి, పలికితే వదిలిపెట్టింది. ఈరోజు బైబిల్ చదువుతున్నా, వాక్యం చెప్తున్నా, సాంస్క్రిట్ శ్లోకాలు చదివి, మంత్రాలు చదివి ఆ పాటలు పాడుతూ ఉన్నా, ఉచ్చారణ దోషం లేకుండా. ఆమె ఆ రకంగా బాధకపోతే నాకు అవి రావు. ఇప్పుడు యేసయ్య మనల్ని బాధకపోతే మనకు ఆ షేపులు రావు. అందుకే ఏం చేద్దాం, ఇష్టం లేకపోయినా సరే కొన్నిసార్లు బాధుడికి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన అన్యాయస్తుడా, పిచ్చి పనులు చేస్తాడా? ఆయన ఆ విధంగా మనల్ని తోమకపోతే మనకున్న మస్ట్ పోయిద్దా? ఒక్కొక్కటి దగ్గర మామూలు లేదుగా, నడమంతరం విడివేళం చాలా వరకు ఇరగదీశాడు. ఇంకా ఇరగదీయాలి కదా, ఉన్నదంతా పోయి దీనులమై యేసయ్య పోలిక రావాలి కదా. అర్థమైందా? ఇది మీకు అర్థమైంది కనుక ఇక మీ జీవితాలు ఆయన చేతికి అప్పచెప్పుకొని, శ్రమలు ఎందుకో మీకు అర్థమైంది, వ్యాధి బాధలు ఎందుకో అర్థమైంది, అప్పులు ఎందుకో అర్థమైంది. ఇవన్నీ ఆయనకి తెలియకుండా రావట్లేదు, తెలిసే వస్తుంది. అయినప్పటికీ ఇవన్నీ ఎన్నున్నా ఆయన ఉన్నాడు కదా అని ఒక ధైర్యం. ఏం చేస్తాడు? ఏం చేసేది? ప్రాణమే పెట్టాడు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నా అప్పులు తీర్చడం అయింది. ఇంటి పక్కన వాళ్ళు తయారవుతారు, ఈ సైతాన్ బ్యాచ్. తెగబోయాగా చర్చి అని ఏం ఒరిగింది, ఏం జరిగింది, అన్ని అప్పులు అయిపోయినాయి. ఇక అప్పుడు ఏం చెబుతావు? నిజమే వదిన, అప్పులన్నీ ఏందో తెగ ఎక్కువైపోతున్నాయి అంటావా? ఎన్ని అప్పులైతే ప్రాణం పెట్టినోడు నా అప్పు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. ఎంత అయితేనే, ఇంకా అంత అయితేనే ఏదో ఒక అద్భుతం. ఒక్కసారి అట్లా అన్నాడంటే మొత్తం పోతాయి. అయినా నాకేం దిగులు లేదు. అవమానపరిస్తే పరచని, సామాన్లు బయట ఇస్తే నా తండ్రి సెలవు లేకుండా నన్ను అవమానపరిచేవాళ్ళు ఎవరు? ఒకవేళ అవమానపరిచాడు అనుకో, ఖచ్చితంగా నన్ను గణపరచబోతున్నాడు. ఈ రకంగా నీ శ్రమలను కూడా నువ్వు ఆనందంగా, ఆశీర్వాదంగా ఎరుగున్నావు కనుక, నీ మనసు ఆయన మీద అట్లా ఆనుకుంది కనుక, లోకస్తులకు లేని పూర్ణ శాంతి, సమాధానం, సంతోషం, కళ అనేది నీకుంది, వాళ్ళకి లేదు. అది తేడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ని బాధలుండి కూడా నువ్వు ఎందుకు ఇకిలిస్తున్నావు అంటే, వాళ్ళకున్న డబ్బు నీ దగ్గర లేదు, అయినా నువ్వు సంతోషంగా ఉన్నావు. ఎందుకంటే వాళ్ళకు లేని కృప నీకు దక్కింది. వాళ్ళు పొందుకొని రక్షణ నువ్వు పొందుకున్నావు. నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావు, ఏర్పాట్లో ఉన్నావు, ప్రణాళికలో ఉన్నావు, నువ్వు పోటీలో ఉన్నావు, నువ్వు సృష్టికర్తను కలుసుకున్నావు, తెలుసుకున్నావు, ఆయనతో నడుచుకుంటున్నావు. కాబట్టి ఇక నీ సంతోషాన్ని ఎవడు దొంగిలించలేడు. ఏలయనగా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నావు.
నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తముని చేయగలను. దేవునికి మహిమ. పక్కూరు నుంచి 10 మంది వచ్చారు కూటానికి. మాకే లేదు ఠికానా, ఉన్నది రేషన్ బియ్యం. అయ్యా పైటూరు నుంచి 10 మంది వచ్చారు, ఏం చేద్దాం? ఆ ఉన్నయే వండి పెట్టుమా అన్న. ఇప్పటిదాకా వాక్యం విన్నారు, ఖాళీ కడుపుతో పోతే మంచిది కాదు. యేసయ్య వాక్యం చెప్పి కడుపు పోయినా ఉన్నయే వండి పెట్టుమా అన్న. ఆ 10 మందికి 2 కిలోలో 2 కిలోలన్నర 3 కిలోలో వండింది. మొట్టమొదట పెట్టాం. సంతోషంగా అంత ముద్ద తిని ఆ పచ్చడో సాంబారో వేసుకొని తినిపోయారు ఆ 10 మంది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు మీరు గమనిస్తే ఒక నెలకు వచ్చి 50 నుంచి 60 క్వింటాలు వండుతారు. తక్కువే, అది ఇంకా ఎక్కువే. 60 క్వింటాలు పైనే వండుతారు. 2 కేజీలు ఎక్కడా, 60 క్వింటాలు ఎక్కడా? నీకు తెలియదు. దరిద్రత ఉన్నట్టుగానే కనపడిద్ది. ఆయన బిగబట్టినంతసేపు బిగబట్టి ఆయన పిడికిలి విప్పిన నాడు సమృద్ధితో నింపబడతా ఉన్నాడు. శాపమంతా తొలగిపోయి లేమి దరిద్రత అంతా కొట్టివేయబడి 10 మందికి ఇచ్చేటట్టుగా నా తండ్రి నిన్ను నిలబెడతాడు, సమృద్ధితో నింపుతాడు. తెలుసా, మన తండ్రి ఏం పేదోడు అనుకున్నాయింది. శ్రీమంతుడు అని పాట పాడుతున్నావుగా, శ్రీమంతుడే. మరి శ్రీమంతుడైతే మనకి బాధలు ఎందుకంటే ఇందాక చెప్పా, శిక్షణ కోసం, ట్రైనింగ్ కోసం,